హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రమ్య. యాక్చువల్లీ క్విక్ అవుట్ఫిట్ చెక్ ఇది. ఈ డ్రెస్ని నేను అజియోలో తీసుకున్నాను. చాలా బాగుంది. స్లీవ్స్కి ఫ్రిల్స్ స్లీవ్స్ వచ్చాయన్నమాట. బట్ ఐఎమ్ నాట్ ప్రిఫర్. సో నేను దానిపైన కోట్ వేసుకున్నాను. అది కూడా మల్లేశ్వరంలో తీసుకుంది. టైం అయిపోతుందని మా ఆయన ఎంత అరుచుకున్నా నా సోకులుగా అందే బయటకు మాత్రం వెళ్ళాలన్నమాట. సో రెడీ అయిన తర్వాత వీడియోస్ ఫొటోస్ తీసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళేది. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే హామిల్టన్కి వెళ్తున్నాము. హామిల్టన్లో ఆఫ్రికన్ లయన్ సఫారీ అని ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సో అది చూడడానికి వెళ్తున్నాము. అది వచ్చేసి మాకు ఇక్కడ నుంచి ఒక 95 కిలోమీటర్స్ అవుతుంది. అంటే డౌన్ టౌన్ టు హామిల్టన్ ఒక 1.5 అవర్ జర్నీ అన్నమాట. కార్లో వెళ్తున్నాం మేము. మా ఆయన చేసిన ఒక చాలా పెద్ద మంచి పని ఏంటంటే కార్ డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తీసుకోవడం ఇక్కడ, అంటే కెనడా లైసెన్స్ తీసుకోవడం. సో అందువల్ల ఇలా సఫారీస్ కానీ ప్రతి వీకెండ్ మేము బయటకు వెళ్తుంటాం కదా. సో ప్రతి వీకెండ్ మాకు చాలా యూస్ఫుల్ అయిందంటే కార్ మేము రెంట్కి తీసుకొని ఈజీగా ఎక్కడికైనా సరే వెళ్ళిపోతున్నాం అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ కార్స్ ఇవి లేకపోతే మెయిన్ కారే ఇక్కడ, బైక్స్ అలా ఏమి ఉండవు. కారే కదా, కార్ లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే మెయిన్ స్పాట్స్కి అయితే ఉంటుంది. ఇలా కొంచెం ఇది లైక్ ఫారెస్ట్ లాగా అన్నమాట, కొంచెం లోపలికి వెళ్ళాలి. సో ఇలాంటి చోటుకంతా ఏం రావన్నమాట, బస్సులు కానీ క్యాబ్స్ అలా ఏం దొరకవు. సో చాలా ప్రాబ్లం అవుతుండే. సో ఇది వచ్చేసి ఆఫ్రికన్ లయన్ సఫారీ. ఇది టోటల్ 750 ఎకర్స్లో ఉంటుందంట. లిటరల్లీ 50 ఎకర్స్లో ఒక జూ లాగా అన్నమాట. యాక్చువల్లీ జూ అంటే మనం అన్నీ ఒకే చోటు చూస్తాం కదా, బట్ ఇవి చాలా దూరం దూరం ఉంటాయి అన్నమాట. లైక్ దాని ప్లేసెస్ దానికి ఉంటుంది. సో అలా ఒక చోటు ఉంటాయి అన్నమాట. సో చుట్టూ మనం ఎలా కార్లో ఒక రౌండ్ వేసుకొని మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు ఒక స్పాట్లో. అలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. దీనికి టికెట్ కూడా తీసుకోవాలి. అరౌండ్ $45 అడల్ట్స్కి అయితే, అంటే పెద్దోళ్ళకి $45 అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో 2800 అలా అవుతుంది అన్నమాట. సో పిల్లలకి ఒక $30 అలా అవుతుంది చిన్నపిల్లలకి. అక్కడే టికెట్ తీసుకున్న తర్వాత రూట్ మ్యాప్ ఇస్తారన్నమాట. ఆ రూట్ మ్యాప్ ఉంటే మనకు చాలా ఈజీ అవుతుంది అన్నమాట. అంటే ఏ యానిమల్ ఎక్కడెక్కడ ఉంది అనేది ఆ మ్యాప్లో మొత్తం ఉంటుందని, దాన్ని చూసుకొని మనం ఎక్కడ కావాలో అంటే అక్కడికి ఏ యానిమల్ చూడాలనుకుంటే ఆ యానిమల్ చూడడానికి వెళ్ళొచ్చు అనమాట ఈజీగా. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. అంటే కార్లో కూర్చొని మన చుట్టూ ప్రతి యానిమల్లో అలా పారాడుతూ ఉండడం చూడడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. అంటే చాలా అనిమల్స్ ఉన్నాయి. లైక్ ఒక 1000 ఎబో అనిమల్స్, అంటే 1000 ఎబో టైప్స్ ఆఫ్ అనిమల్స్ అన్నీ ఉన్నాయంట. చాలా బాగున్నాయి. మెయిన్గా ఏంటంటే ఇది పెద్దవారి కన్నా చిన్న పిల్లలు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అన్నమాట. ఇది అంటే డిఫరెంట్ అనిమల్స్ని డైరెక్ట్గా చూడడం చాలా ఎంజాయ్ చేస్తారు కదా. సో అది మనకి ఇక్కడ జీబ్రా ఉంది, అన్నీ ఉన్నాయి. ఎండలో పడుకుంటున్నాయి. ఇవన్నీ మెయిన్గా సమ్మర్స్లో మాత్రమే ఓపెన్ ఉంటాయి అన్నమాట. వింటర్ ఇంకా స్టార్ట్ అయ్యే కొద్దీ, యాక్చువల్లీ మేము వెళ్ళినప్పటికీ అది లాస్ట్ వీక్ అనమాట. దాని తర్వాత ఓపెన్ ఉండదని చెప్పారు. బికాజ్ ఇక్కడ వింటర్ స్టార్ట్ అయితే స్నో పడుతుంది కదా. సో స్నోలో అనిమల్స్ అన్నీ ఉండవని చెప్పేసి వాటిని అన్నీ వేరే చోట మూవ్ చేస్తారంట యాక్చువల్గా. సో అందుకోసమే త్వరగా వెళ్ళాము. మేము వచ్చిన కొన్ని రోజులకే వెళ్ళాము అక్కడికి కూడా. లయన్ సఫారీ అంటే ఓన్లీ ఇలా కార్లో తిరగడమే కాదు, అక్కడ ఇంకా చాలా వేరే అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. నేను చూపిస్తా చూడండి ముందు. అంటే వేరే వేరే లైక్ పక్షులది కావచ్చు, బర్డ్స్ ఎగ్జిబిషన్ లాగా, ఇంకా ఒక బోట్ రైడ్ ఉంటుంది, తర్వాత ట్రైన్ రైడ్ ఉంటుంది.
చాలా బాగుంటుంది అన్నమాట. ఇది బోట్ రైడ్. అక్కడ ఒక లేక్ లాగా కొంచెం పెద్దగా ఉంటది లేక్. ఆ లేక్ లోపల మనకు రైడ్ కి తీసుకెళ్తారు. అందులోనూ చాలా బర్డ్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ దాని గురించి అంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలా రైడ్ కి తీసుకెళ్తారు. మేమైతే ఎక్కడికి వెళ్ళినా నేను, ప్రతాప్, పాప, ఇంకా మా బిల్డింగ్లోనే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ప్రతాప్ ఫ్రెండ్స్, అందులో ఒకరు ఇద్దరు వస్తూ ఉంటారన్నమాట. సో అంతా కలిసి వెళ్తాము. చాలా బాగుంటుంది. ఇక్కడ నా వెనకాల కూర్చున్నారు కదా, తను రవి, అతని పక్కన చలపతి. సో వీళ్ళే ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వెళ్ళిన ఏ ట్రిప్లో అయినా వీళ్ళే కనిపిస్తారు మీకు. బికాజ్ వీళ్ళే ఎప్పుడూ వస్తుంటారు అన్నమాట మాతో పాటు. సో ఎప్పుడు చూసినా కామెడీ చేసుకుంటూ ఒకరినొకరు ఏడిపించుకుంటూ నవ్వుకుంటూ ఉంటారన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇక్కడ రైడ్ అంతా మొత్తం ఒక 10-15 మినిట్స్ ఉంటుంది ఈ లేక్లో రైడ్. ఆ రైడ్ అంతా చూసిన తర్వాత మళ్ళీ ట్రైన్ రైడ్. ఈ ట్రైన్ రైడ్లో కూడా అంతే, చాలా కొన్ని అనిమల్స్ అన్ని సైడ్స్లో ఉంటాయి. అవి దాని గురించి కూడా చెప్పుకొని లేక్ వ్యూ చూపించుకొని ఇలా ఫుల్ ఒక రౌండ్ వేస్తుంది అన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇలా అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇలా ఓపెన్ ట్రైన్లో. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఈ ట్రైన్ రైడ్ అయితే చాలా నాకు నచ్చింది. మనం యాక్చువల్లీ టికెట్ తీసుకున్న తర్వాత దేనికి ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకొకటి ఇది వచ్చేసి కొన్ని అరుదైన అనిమల్స్ ఉంటాయి కదా, అంటే వీళ్లకు అరుదైన అనిమల్స్, ఆ అనిమల్స్ గురించి చెప్తూ ఉంటారు అన్నమాట. ఒక్కొక్క దాన్ని బయటికి ఇలా తీసుకొచ్చి వాటి గురించి స్పెషాలిటీస్ కావచ్చు, అంటే ఏంటి అది అని ప్రతి ఒక్కటి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ అయిన తర్వాత వీటికంతా టైమింగ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు 1:30 to 2 ఒక షో, తర్వాత 2:30 to 4 ఒక షో, అలా అంటే ఒక 20 మినిట్స్ అలా ఉంటుంది అంతే. బట్ ఒక్కొక్క దానికి టైమింగ్స్ ఉంటుంది అన్నమాట. ఆ టైమింగ్స్ ప్రకారమే అది షోని కండక్ట్ చేస్తారు. ఎంతమంది ఉంటే అంతమందికే చేస్తారన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ పికాక్, మళ్ళీ ప్యారెట్, అలా చాలా డిఫరెంట్ బర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత నాకు ఇక్కడ మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే ప్యారెట్ మాట్లాడుతుంది అన్నమాట. చిలుక పలుకలు నిజంగా ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా. ఒకసారి మీరు కూడా వినండి, చూపిస్తుంది. Now, much like us being able to learn multiple languages, parrots have Savi. And what about you, my dear? I guess you all can tell the different personalities immediately. So Savi does like to introduce himself by name. So tell everybody your name. Spicy Wasabi, and the most polite bird in our collection. What's your question to ask? Great big old how are you? I see some lovely smiles out there. చూసారా ఎంత బాగుందో. ఇలా చాలా సేపు మాట్లాడింది అన్నమాట. లైక్ సాంగ్ పాడుతుంది, మళ్ళీ బర్త్డే విష్ చెప్పేది. చాలా అంటే చాలా బాగా ట్రైన్ చేశారు దానికి. నాకు ఇది చాలా నచ్చింది. ఇక్కడ వచ్చేసి ఈగల్తో పాటు అక్కడ వచ్చిన పిల్లల్ని లైక్ రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో పెట్టారు. చాలా బాగుంటుంది. ఇవన్నీ అంటే లైక్ జస్ట్ టైం పాస్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చేశారనమాట. మెయిన్ ఇక్కడ ఏంటంటే నేచర్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేచర్ చూడడానికి కోసమైనా వేరే ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది. సో అంతా చూసుకొని ఈవినింగ్ ఒక 4-5 అలా మళ్ళీ రిటర్న్ అయ్యాము. అదన్నమాట. మా ఆయన ఇక్కడ బిల్డప్ ఇస్తున్నాను, నేను వీడియో తీస్తున్నానని. సో యాక్చువల్లీ కార్స్ చూడండి ఇక్కడ ఎంత బాగుంటుందో. నైట్ యూజువల్గా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా రావడానికి ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ ఆర్ నైట్ అవుతుంది. సో ఈవినింగ్ టైమ్స్లో, నైట్ టైమ్స్లో ఇలా కార్స్ మొత్తం కార్సే ఉంటాయి. ఇంకా కార్లు తప్ప ఏం ఉండవు ఇక్కడ. బైక్స్ అనేది సమ్మర్లో చూడొచ్చు మనం. సమ్మర్లో ఎక్కడో ఒక్కొక్కటి తప్పితే మొత్తం కార్సే ఉంటాయి. లైక్ చూడ్డానికి క్రేజీ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ అక్కడ తీసుకున్న ఫొటోస్. సో అదన్నమాట మా లయన్ సఫారీ ట్రిప్. మీకు అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ ఒక లైక్ మెమోరీస్ లాగా నేను పెట్టుకోవాలని అన్నీ మొత్తం టోటల్ పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్.
టేక్ కేర్ గైస్.